హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సార్ ఏంటి సార్ ఇది మన న్యూ ఇయర్ కాదు కదా అని తెలుగు వాళ్ళందరూ ఫస్ట్ చెప్తారు. మనకు ఉగాది పండుగ ఉంది కదా, అక్కడ నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుందని. ఎస్, 200% నేను ఒప్పుకుంటానండి. అది మనకు నూతన సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకు విష్ చేశానంటే మనకి న్యూ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. నేను ప్రతిసారి చెప్తాను, ఎదగాలనుకుంటే మనల్ని మనతో కంపేర్ చేసుకోవాలని. అలాగే మనం మాట్లాడుకుంటే 2018 క్యాలెండర్లో న్యూ ఇయర్ అనేది పక్కన పెడితే 2018 క్యాలెండర్లో మీరు ఏదైతే 2018లో స్టార్ట్ చేసి నేను ఇది అచీవ్ చేస్తాను, ఇది చేయాలనుకుని ఏదో ఒక రెజల్యూషన్తో స్టార్ట్ చేస్తారు కదా, అది కెరీర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ అవ్వచ్చు, మీ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, ఏదైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏదైతే మీరు అనుకొని సాధించలేదో ఒక్క 1 మినిట్ దాని గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, నేను ఈసారి 10th ఇంత మార్క్స్ తెచ్చుకున్నాను. మీ ఇష్టం ఏదైనా సరే, ఏది అవ్వాలనుకొని ఏది అవ్వలేకపోయారో జస్ట్ దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు చేయాల్సింది, అక్కడ మీరు ఒక ఫెయిల్యూర్లుగా ఉండిపోయారని మీరు అనుకుంటే ఈసారి మాత్రం అలాంటి రిగ్రెట్ మాత్రం క్యారీ చేయదు. ఈ న్యూ ఇయర్లో మీరు ఒక్కటి అనుకుంటే దానికోసం ఎవ్రీడే స్ట్రగుల్ అవ్వండి. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చాను, న్యూ ఇయర్ రెజల్యూషన్ కాకుండా న్యూ డే రెజల్యూషన్ పెట్టుకుందాం. జనవరి 1 రోజు మీరు కొత్తగా ఏం చేస్తున్నారు, జనవరి 2 మీరేం చేస్తున్నారు, జనవరి 3 మీరేం చేస్తున్నారు, ఎవ్రీ డే కొత్తగా చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కౌన్సిలింగ్ కేసు ఇస్తున్నాను. ఎవ్రీ టైం ఇచ్చినట్టే కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వడం కంటే కొద్దిగా విభిన్నంగా ఆలోచించాను అనుకోండి, సంథింగ్ న్యూ ఐ హ్యావ్ డన్. అలా ఎవ్రీడే మీరు, సార్ నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను సార్, కాదు, ఆ కాలేజ్కి వెళ్ళిన దాంట్లో కొత్తగా మీరేం నేర్చుకున్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కొత్తగా మీరు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు డిఫరెంట్గా, అతను హ్యాపీ అయ్యే విధంగా. సో అలా ఎవ్రీడే, దట్ ఈస్ వాట్ ఈరోజు నుంచి న్యూ ఇయర్ రెజల్యూషన్తో పాటు డైలీ రెజల్యూషన్ పెట్టుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. అదే ఈరోజు ఇవ్వాలనుకున్న బెస్ట్ సజెషన్ అనడం కంటే మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టిప్ ఇది. నాకు తెలిసినంతవరకు నేను లైఫ్లో అప్లై చేస్తుండేది. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2019లో. జస్ట్ స్టార్ట్ విత్ న్యూ డే రెజల్యూషన్, దెన్ యువర్ లైఫ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. 2019 మాత్రం మీరు రిగ్రెట్ లేకుండా గడపాలని కోరుకుంటూ సెలవు.